ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం. మనసు విప్పి మాట్లాడుకుంటున్నామా? లేదు. మనసు గురించి, అంటే మన మనసులో ఉండే ఎమోషన్స్ మన గుండెని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనే విషయాల గురించి చాలా మాట్లాడుకోబోతున్నాము. సో ఇవన్నీ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ క్యాథ్లాబ్ అండ్ ఆల్సో ప్రెసిడెంట్ అండ్ సిఇఓ ఆఫ్ విరించి హాస్పిటల్స్ డాక్టర్ సాయి రవిశంకర్ గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ సార్. ఎవరినైనా ఎలా ఉన్నారు అని అడిగితే బాగున్నాము అని చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళ మనసు బాగుందా లేదా? మనసు మీన్స్ గుండె, అదే మెయిన్. కాబట్టి ఎట్లా ఉన్నారు అని మీరు అడిగారు. సో మేము ఏం చూస్తుంటాను, అట్లీస్ట్ ఐ పర్సనలీ రెండు, ఫిజికలీ హీఈస్ గుడ్, మెంటలీ ఆల్సో హీఈస్ గుడ్. ఆ రెండు చూడాలి. సో ఫస్ట్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్, ఈ రెండు మంచిగా ఉంటేనే ఎవరైనా మీ పర్సన్ ఆపోజిట్ పార్టీ బాగున్నాను అని చెప్తారు. ఎందుకంటే ఫిజికలీ బాగోలేదు అంటే మెంటలీ బాగోలేదు, ఎయిదర్ ఆఫ్ దీస్ ఉన్నా కూడా మంచిగా లేరు. కరెక్ట్, సో ట్రూ. సో మనం ఈ విషయాల గురించి మరింత మాట్లాడుకునే ముందు ఒకసారి మీ గురించి, సార్ మీరు అసలు యాజ్ అ కార్డియాలజిస్ట్ ఏ ఇయర్లో మీ వర్క్ స్టార్ట్ చేశారు? అప్పుడు కండిషన్స్ అండ్ సిట్యువేషన్స్, మన ఇండియన్ మెడికల్ సిట్యువేషన్స్ కానివ్వండి, అప్పుడు టెక్నాలజీ కానివ్వండి, ఎలా ఉండేది అని ఒకసారి చెప్తారా? నేను ఎప్పుడు ఎంబీబీఎస్ ఐఎమ్ ది స్టేట్ థర్డ్ ర్యాంక్ ఇన్ ది ఎంబీబీఎస్. అప్పుడు చేస్తున్నప్పుడు హోల్ ఎంబీబీఎస్లో 60 సీట్సే ఉండేది హోల్. సో 60 సీట్స్లో మాకి టఫ్ కాంపిటీషన్ అని మేము అనుకున్నాం. ఇప్పుడు ఓన్లీ ఎంబీబీఎస్ గురించి చూస్తే నంబర్ ఆఫ్ సీట్స్ ఈజ్ ఆల్మోస్ట్ 60,000. మోర్ దెన్ 60,000 వచ్చింది. నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా పెరిగారు. సో ఇప్పటికి కూడా టఫే అంటారు. కానీ ఇప్పుడు ది క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఏది ఉన్నదో అది కొంచెం డైల్యూట్ అయిపోయింది. సో మోస్ట్లీ మష్రూమ్స్ ఆఫ్ కాలేజ్ వచ్చింది, మెడికల్ కాలేజ్, ప్రైవేట్ కాలేజెస్ చాలా వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నాట్ గుడ్, ఫ్యాకల్టీ ఈజ్ నాట్ గుడ్. ఎనీవే దెర్ ఆర్ గుడ్ కాలేజెస్ ఆర్ దేర్, బట్ ఇఫ్ యూ కన్సిడర్ 50% ఆల్ ది గవర్నమెంట్ కాలేజెస్ ఏది ఉన్నదో గుడ్ గవర్నమెంట్ కాలేజ్ ఉన్నది. ఈవెన్ దో నౌ గవర్నమెంట్ ఈజ్ కమింగ్ అప్ విత్ ఆల్ ది సో మెనీ కాలేజెస్ వస్తున్నాయి, కానీ ప్రాపర్ ఫ్యాకల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. సో క్వాలిటీ ఆఫ్ ది మెడికల్ ఎడ్యుకేషన్ 10-15 ఇయర్స్ బ్యాక్ ఏది ఉండేదో ఇప్పుడు ఏదో 20 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి డెఫినెట్లీ చేంజ్ అయింది. సార్ ఈ పాయింట్ ఏంటంటే నాకు అర్థం కాలేదు. బికాస్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, గ్లోబల్ స్టాండర్డ్స్ పెరిగాయి, మన ఎడ్యుకేషన్ కూడా టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్ అయింది కదా సార్. టెక్నాలజీ కెన్ నాట్ రీప్లేస్ మెడికల్ ఫీల్డ్. టెక్నాలజీ విల్ హెల్ప్ టు ది మెడికల్ ఫీల్డ్. సో ఈ రెండు స్టేట్మెంట్ ఈజ్ వెరీ క్లియర్. టెక్నాలజీ కెన్ నాట్ రీప్లేస్ ది మెడికల్ ఫీల్డ్. సో టెక్నాలజీకి మేము ఇప్పుడు వచ్చిన తర్వాత, మేము ఒక టైంలో ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు మొబైల్స్ ఉండేది కాదు. సో వీ యూస్ టు గో టు లైబ్రరీ, దాని గురించి చేసాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. జస్ట్ ఒక క్వశ్చన్, టెక్నాలజీకి ప్రాపర్గా ఎంతమంది వాడుతున్నారు? మొబైల్స్ వచ్చింది, మొబైల్స్ ఇంటర్నెట్ ఫ్రీ వచ్చింది. ఇప్పుడు మొబైల్స్ అండ్ ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఒక టెక్నాలజీకి ఒక స్టూడెంట్ వాడతారంటే ప్రాపర్గా వాళ్ళు గూగుల్లో ఉన్ని ఏదో ఉన్ని ప్రాపర్గా చూస్తారు. కానీ వాళ్ళ స్క్రీన్ టైం పెరిగింది అండ్ చదువులో ధ్యాస ఏదో ఉంటుందో అది తగ్గిపోయింది. సో టెక్నాలజీ ఈజ్ గుడ్ వెన్ యూ యూజ్ ఇట్ ఇన్ ప్రాపర్ వే, బట్ యు ఆర్ మిస్యూజింగ్ దాట్. దాని గురించి టెక్నాలజీ డెఫినెట్లీ ఇది అబౌట్ ది మెడికల్ ఎడ్యుకేషన్, అబౌట్ ది మెడికల్ పేషెంట్ ట్రీట్మెంట్. అది చూస్తే హెల్ అండ్ హెవెన్ డిఫరెన్స్ వచ్చింది. 20 ఇయర్స్ బ్యాక్, మేము 30 ఇయర్స్ బ్యాక్ ఏదో ఎంబీబీఎస్ చేసామో, 20-30 ఇయర్స్ బ్యాక్ అండ్ ఇప్పటికి టెక్నాలజీ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. సో అప్పుడు ఒక టైంలో హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఇట్స్ ఎ సంథింగ్ లైక్ వెరీ వెరీ డేంజరస్. నా ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే టెక్నాలజీ వచ్చాక విత్ ఇన్ 10-15 minutes
within 5 minutes I can do the angiogram, and in another 10 minutes I can remove that clots, and దానివల్ల angioplasty కూడా అవుతున్నది. సో టెక్నాలజీ హ్యాస్ చేంజ్ ది టోటలీ సినారియో ఆఫ్ ది మెడికల్ ట్రీట్మెంట్. సో టెక్నాలజీ వల్ల ఈ లాస్ట్ 20-30 ఇయర్స్లో డే బై డే ఈస్ ట్రెమెండస్లీ ఇట్స్ చేంజ్డ్ ఎ లాట్. సార్ అయితే మీరు చదువుకున్నప్పుడు తీసుకుంటే అప్పుడు మీకు అనాటమీ టేబుల్స్ కానివ్వండి అలాంటివి ఏమీ ఉండేవి కాదు. సో మీరు క్లినికల్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కార్డియాలజిస్ట్గా హార్ట్ సర్జరీకి వెళ్ళే ముందు మీరు డైరెక్ట్గా హార్ట్ని ఎప్పుడు చూసారు ఫర్ ద ఫస్ట్ టైం? ఇప్పుడు మేము హార్ట్ డెఫినెట్లీ ఫస్ట్ ఇయర్లో మేము ఎనాటమీ లక్కీ, మా బ్యాచ్లో కూడా ఎనాటమీలో హార్ట్ అంటే దట్స్ ఎ డెడ్ బాడీ, మా డిసెక్షన్ ఏది చేస్తామో అది ఎనాటమీ దాంట్లో. కానీ రియలీ హార్ట్ ఏది చూడాలో అది ఎండి మెడిసిన్ తర్వాతే మేము చేస్తాం. సో ఎంబీబీఎస్ చేయాలి, ఎండి మెడిసిన్ చేయాలి, దాని తర్వాతే డిఎం కార్డియాలజీ. సో ఒక కార్డియాలజిస్ట్ అంటే ఎంబీబీఎస్ తర్వాత ఎండి చేసాక డిఎం కార్డియాలజిస్ట్ ఏది అవుతారో అప్పుడు దే కెన్ సీ దట్ ఎస్ వాట్ ఈస్ ది హార్ట్లో బ్లడ్ సప్లై అండ్ స్టెంట్ ఎట్లా, పేస్ మేకర్ ఎట్లా, అప్పుడే తెలుస్తుంది. Do you remember your first experience of? Yes, absolutely. When I was there at NIMS Hospital, I was talking about 2002. సో అప్పుడు ఫస్ట్ అంటే ఐ ఎంటర్ ఇన్ టు ది క్యాత్ ల్యాబ్ ఏది ఉంటుందో అక్కడ ఒక స్టాల్ వర్డ్స్ అందరూ ఉంటారు. డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్, చాలా శేషగిరిరావు సారు, వీళ్ళందరూ స్టాల్ వర్డ్స్ మా ప్రొఫెసర్స్ వాళ్ళు. అది ఒక చాలా నర్వస్నెస్ కూడా ఉంటుంది, అండ్ ఒకవైపు నర్వస్నెస్, ఒకవైపు ఒక థ్రిల్లింగ్ కిక్ లాగా ఉంటుంది. ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ అని. సో డెఫినెట్లీ మా సీనియర్స్, మా జూనియర్స్ కాదు, మా సీనియర్స్, మా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళు ఎంకరేజ్ కూడా చేశారు, అండ్ మా ప్రొఫెసర్స్ ఆల్సో దే హ్యావ్ ఎంకరేజ్డ్. దానివల్ల మేము ఫస్ట్ దీంట్లో మేము చూసాం. ఓకే, సో హౌ డిఫరెంట్ ఈజ్ ఒక హార్ట్ అనేది? అప్పట్లో మీరు అన్నారు హార్ట్ అటాక్ వస్తే అసలు దాన్ని డిఫైన్ చేయడానికే చాలా సమయం పడుతుంది, ఇప్పుడు మారిపోయింది సిట్యువేషన్ అని. సో అలాగే అప్పట్లో ఒక 20 years బ్యాక్, వీఆర్ టాకింగ్ అబౌట్ 2000s అసలు హార్ట్ అటాక్ అనేది ఎంత రేట్లో వచ్చేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి అంటే 20 years బ్యాక్లో ది హార్ట్ అటాక్ నంబర్స్ కూడా చాలా తక్కువ ఉండేది, టెక్నాలజీ కూడా తక్కువ ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే ఒక పాండమిక్ ఆఫ్ హార్ట్ అటాక్ వచ్చింది. మేము చేస్తున్నప్పుడు హార్ట్ అటాక్ అంటే ఒక 45-50 years తర్వాతే హార్ట్ అటాక్ వస్తుందని ఒకటి ఉండేది. ఇప్పుడు మధ్యకాలంలో మేము చూస్తున్నాం ఫర్ లాస్ట్ 1 decade యంగ్ హార్ట్ అటాక్స్ వచ్చింది. దిస్ ఈస్ ది చేంజ్ బిట్వీన్ ది 20 years బ్యాక్ అండ్ నౌ. సెకండ్ అవుతున్నది ది డయాగ్నోసిస్ ఆఫ్ హార్ట్ అటాక్ ఏది ఉంటుందో 20 years బ్యాక్ కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చాక, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్లడ్ టెస్ట్, ట్రోపోనిన్, అయోని, ఈకోకార్డియోగ్రఫీ, ఈసీజీ వచ్చాక ఇమ్మీడియట్ డయాగ్నోసిస్ వితిన్ 5-10 minutesలో కూడా వీ కెన్ టెల్ దట్ దిస్ ఈజ్ హ్యావింగ్ అ హార్ట్ అటాక్. నెంబర్ 1. నెంబర్ 2, ట్రీట్మెంట్ వైజ్. సో సిమ్టమ్స్ వైజ్, డయాగ్నోసిస్ వైజ్ అండ్ ట్రీట్మెంట్ వైజ్. 20-30 years బ్యాక్ మాకి ఒక స్టంట్ అది ఉండేది, ఏదో బేర్ మెటల్ స్టంట్ అని ఒకటి ఉండేది. ఇప్పుడు స్టంట్ క్వాలిటీ ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఇప్పుడు నౌ ఇట్ ఈజ్ ఎ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్. ఫస్ట్ స్టంటే ఉండేది కాదు ఒక జమానాలో, ఓన్లీ బెలూన్ ఎంజియోప్లాస్టీ అంటారు. దాని తర్వాత బేర్ మెటల్ స్టంట్ వచ్చింది. బేర్ మెటల్ స్టంట్లో అప్పుడు మేము పెట్టినప్పుడు మళ్ళీ బంద్ అవడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆ స్టంట్ పెట్టినా మళ్ళీ క్లాట్స్ వచ్చేస్తాయి, అంటే బ్లాక్ వచ్చేస్తాయి. సో ఆ బ్లాక్ వచ్చిన తర్వాత మళ్ళీ పేషెంట్కి మళ్ళీ ఇప్పుడు డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్ ఏది వచ్చిందో దానివల్ల ఈ బ్లాక్స్ ఇమ్మీడియట్గా రాదు. సో డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్లో కూడా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, దీస్ ఆర్ ఆల్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వల్ల నంబర్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ది స్టంట్ పెరిగింది, నంబర్ ఆఫ్ ఎంజియోప్లాస్టిక్ ప్రొసీజర్స్ ఏది ఉన్నదో అది కూడా సింప్లిఫైడ్ అయింది టెక్నాలజీలో. సో 20 years బ్యాక్ అవును ఇప్పటికి చాలా మార్పు వచ్చింది అబౌట్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ది హార్ట్ అటాక్. ఇప్పుడు ఐ కెన్ అష్యూర్, ఎస్ ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ కమ్స్ ఇన్ ప్రాపర్ టైమ్ అండ్ రైట్ టైం, గోల్డెన్ అవర్లో, ఎస్ వీ కెన్ ఇమ్మీడియట్లీ గో అండ్ డూ ది క్యాత్ ల్యాబ్లో ఇది. అండ్ కెన్ సేవ్ ద లైఫ్. 100% వీ కెన్ సేవ్ ది లైఫ్.
20 years బ్యాక్లో క్యాథ్ ల్యాబ్ వెళ్ళాలి అంటే హార్డ్లీ ఒక 3-4 ఉన్నది. బట్ ఇన్ హైదరాబాద్ నౌ అరౌండ్ మోర్ దెన్ 100 క్యాథ్ ల్యాబ్స్. సో ఈచ్ హాస్పిటల్ ఈజ్ హ్యావింగ్ ఎ క్యాథ్ ల్యాబ్. సో పేషెంట్స్కి డెఫినెట్లీ మార్పు ట్రీట్మెంట్ వైజ్ టెక్నాలజీ వల్ల పేషెంట్కి బెనిఫిటే వస్తున్నది, డెఫినెట్లీ వస్తున్నది. సో సార్, అంటే మీరు ఇందాక అన్నారు కదా స్టార్టింగ్లోని, ఇప్పుడు అసలు పాండమిక్ ఆఫ్ హార్ట్ అటాక్స్ అనేసి. సో అప్పట్లో ఇంత ఉండేది కాదా? మరి ఇప్పుడు పెరగడానికి ఆఫ్ కోర్స్ రీజన్స్ చాలా ఉన్నాయి. ది లైఫ్ స్టైల్ ఏది ఉండేదో అది టోటలీ చేంజ్డ్. అప్పుడు ఒక జమానాలో మాకు మొబైల్సే ఉండేది కాదు. వీ యూస్ టు గో అండ్ స్పెండ్ టైమ్ విత్ ది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ వీ యూస్ టు గో ఫర్ ది ప్లే. బట్ అట్లీస్ట్ 4 o'clock 4 PM to 6 PM మాకు ప్లే టైం ఉండేది, మేము బయటికి వెళ్ళి ఆడుతున్నారు. నౌ డేస్ నోబడీ ఈస్ గోయింగ్, నోబడీ ఈస్ డూయింగ్ ఎనీ ఎక్సర్సైజ్. అప్పుడు ఏంటి జంక్ ఫుడ్స్ అవన్నీ ఉండేది కాదు ఇప్పుడు. సో లైఫ్ స్టైల్ ఈస్ టోటలీ చేంజ్డ్ ఎ లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రెస్ కూడా అంత ఉండేది కాదు. ఇప్పుడు ఉన్న స్ట్రెస్ ఏదో అన్నది చాలా స్ట్రెస్ ఉన్నది. సో లైఫ్ స్టైల్ డయాబెటీస్ పెరిగింది అండ్ హైపర్ టెన్షన్ పెరిగింది. సో అప్పటికి ఇప్పటికి పెరిగింది. ఐ కెన్ టెల్ అప్పుడు ఏది ఉండేదో ఇప్పుడు ఆల్మోస్ట్ డబల్ ఆఫ్ ది పేషెంట్స్ ఆర్ హై రిస్క్ ఫర్ ది హార్ట్ అటాక్లో ఇప్పుడు వస్తున్నారు. అప్పుడు ఆ లైఫ్ స్టైల్లో అంతా ఉండేది కాదు. అప్పుడు స్ట్రెస్ లెవెల్ కూడా తక్కువే, డయాబెటీస్ తక్కువే, బికాస్ దే యూస్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. బాగుండేది. ఇప్పుడు స్క్రీన్ టైం ఎక్కువైపోయింది, ఎక్సర్సైజ్ తగ్గిపోయింది, జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయింది, ఆల్మోస్ట్ స్మోకింగ్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయింది. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ఐ కెన్ టెల్ ఆల్మోస్ట్ డబల్ రిస్క్, డబల్ కూడా అయిపోయింది. సార్, అయితే ఒక విషయం అంటే ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎంత ఇంపార్టెంట్ టెక్నాలజీ పెరగడం అనేది. అయితే సార్, అప్పట్లో డెత్ రేట్ ఎలా ఉండేది బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్స్, అండ్ ఇప్పుడు అది తగ్గింది అనుకోవచ్చా? 100% మీ క్వశ్చన్ కరెక్ట్. అప్పుడు డెత్ ఒక హార్ట్ అటాక్ వచ్చింది అంటే దాని ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఏది ఉంటుందో అది కొంచెం తక్కువ ఉండేది. ఇప్పుడు ట్రీట్మెంట్ చాయిసెస్ ఎక్కువ ఉన్నది అండ్ టెక్నాలజీ వల్ల మాకు చాలా ర్యాంపెంట్ అడ్వాన్స్మెంట్ ఉన్నది కనుక డెత్ రేట్ డెఫినెట్లీ తగ్గింది. అప్పుడు ఏంటి, ఒక కిడ్నీ ప్రాబ్లం ఉన్నది, హార్ట్ అంటే అసలు మాకేంటో చాయిస్ ఉండేది కాదు, ఓన్లీ మెడిసిన్స్. ఇప్పుడు ఎంజియోప్లాస్టీ, ఎథరెక్టమీ, బెలూన్ ఎథరెక్టమీ, సో అన్ని రకాలు మాకు ఉన్నాయి. ఇంకొకటి అక్కడ ఓన్లీ హార్ట్ అటాక్లో బ్లాక్స్, సిటిఓ అది ఉంటే అది ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఈవెన్ సిటిఓ, బైఫర్కేషన్ లీజన్, కంప్లెక్స్ ఎంజియోప్లాస్టీ ఏదైనా వీఆర్ ఏబుల్ టు డూ దట్. సో టెక్నాలజీ వల్ల డెత్ రేట్ ఏది ఉన్నదో అది డెఫినెట్లీ కొంచెం తగ్గింది. సార్, మరి ఎందుకు సార్ యంగ్స్టర్స్ హూ ఆర్ ఫిట్, హూ ఆర్ ఇంటూ ఫిట్నెస్, స్పోర్ట్స్, యాక్టింగ్, వాళ్ళందరూ ఏంటంటే అంటే స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు దే విల్ ఆల్వేస్ హ్యావ్ ది బెస్ట్ ఫిట్నెస్, వాళ్ళు సడన్గా హార్ట్ అటాక్తో చనిపోవటం, యాక్టర్స్ చనిపోవడం, దట్ హార్డ్లీ దే ఆర్ ఇంటూ 35 to 45 ఏజ్ రేంజ్లో, అసలు సిమ్టమ్స్ లేకుండా ఇలా. నేను ఒక ఇది చదివాను సార్, ఒక ఆర్టికల్, మన ఫుట్బాల్ ప్లేయర్ ఒక ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు కదా, ఐ కుడెంట్ రీకలెక్ట్ ద నేమ్. రైట్. సో మెనీ ఈవెన్ ఫుట్బాల్ ప్లేయర్ అవని, ఈవెన్ జిమ్లో చేస్తున్నప్పుడు సో మెనీ సెలబ్రిటీస్ ఆల్సో ఇన్ ది జిమ్ ఆల్సో కొలాప్స్ అయ్యారు. సో ఫిట్నెస్ ఫ్రిక్లో కూడా ఇప్పుడు కొలాప్స్ అవుతున్నారు. దర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. బాడీకి ఒక లిమిటెడే ఉంటుంది, దానికంటే ఎనీథింగ్ ఎక్సెస్ ఈజ్ బ్యాడ్. మీ బాడీకి కెపాసిటీ, ఎక్సర్సైజ్ కెపాసిటీ ఏది ఎంత ఉన్నదో అంతే మీరు చేయాలి. రెగ్యులర్గా మీరు ఎక్సీడింగ్ యువర్ కెపాసిటీ మీరు చేస్తుంటే డెఫినెట్లీ టుడే ఆర్ టుమారో హార్ట్ విల్ గోయింగ్ టు డ్యామేజ్ దట్. సో ఇప్పుడు కొన్ని విషయాలు మీరు చూసుకోవాలంటే ఎనీ పర్సన్ ఈజ్ గోయింగ్ టు ది జిమ్, మినిమం బేసిక్ క్రైటీరియా ఉండాలి. ఒక బేసిక్ అంటే పేషెంట్కి ముందు నుంచి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ ఉండకూడదు. ఓకే. సో మీ అమ్మ, నాన్న, బ్రదర్ ఎవరైనా సడన్ హార్ట్ అటాక్లో చనిపోయారు, ఇట్లాంటి పేషెంట్లు మీరు వెళ్ళకండి. నెంబర్ 2, బేసిక్ టెస్ట్ లైక్ ఈసీజీ, ఈకోకార్డియోగ్రఫీ మినిమం చేయించుకోవాలి. ఇప్పుడు మీ సడన్ కార్డియాక్ డెత్ అయ్యారు,
దెర్ ఆర్ ఆల్మోస్ట్ సమ్ క్రోడ్స్ దే ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్. దాంట్లో ఏదో 0.1% ఏదో సో దాని గురించి మేము ఎక్సర్సైజ్ ఈజ్ బ్యాడ్ నేను చెప్పను. సో ఎక్సర్సైజ్ చేసే ముందు, జిమ్ వెళ్ళే ముందు ఒక పర్సన్కి మినిమం బేసిక్ లైక్, ఎందుకంటే ఇప్పుడు ఈ సడన్ కార్డియాక్ డెత్ ఏది వస్తుందో దాంట్లో రీజన్స్ అవుతున్నది హార్ట్ అటాక్ అని కూడా కాపోవచ్చు. సో హార్ట్ ప్రాబ్లం అంటే మెయిన్లీ హైపర్ట్రోపిక్ కార్డియోమైపతి అని ఒకటి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ అథ్లెట్స్ ఏది ఉన్నదో హైపర్ట్రోపిక్ కార్డియోమైపతి పేషెంట్స్ సడన్గా హార్ట్ రేట్ 300 దాకా వచ్చి వెంట్రికులర్ టకికార్డియా వచ్చి సడన్ డెత్ అవుతారు. సో జిమ్లో కూడా అదే అవ్వచ్చు. సో ఓన్లీ హార్ట్ అటాక్ కాకుండా హైపర్ట్రోపిక్ కార్డియోమైపతి, కొన్ని కంజనిటల్ జెనెటిక్ ప్రాబ్లమ్ లైక్ బ్రూగడా సిండ్రోమ్ ఆర్ లాంగ్ క్యూటీ సిండ్రోమ్ ఉండొచ్చు, ఆర్ పేషెంట్కి కూడా హార్ట్ అటాక్ రావచ్చు. సో ఇవాళ రేపు మేము చూసింది ఏంటంటే ది ట్రెండ్ ఈజ్ యంగ్ హార్ట్ అటాక్, అంటే లెస్ దెన్ అరౌండ్ 35 years హార్ట్ అటాక్స్ ఆర్ వెరీ ర్యాంపెంట్. సో ఇవన్నీ కారణాలు అవుతున్నది లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి. ఇప్పుడు ఏషియన్ పాపులేషన్లో వెస్టర్న్ పాపులేషన్కి కంపేర్ చేస్తే 10 years అహెడ్గా హార్ట్ అటాక్ వస్తున్నది. అంటే వెస్టర్న్ పాపులేషన్కి 45 yearsలో హార్ట్ అటాక్ వస్తే ఏషియన్ పాపులేషన్లో 35లో వస్తున్నది. సో దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ సమ్ జెనెటిక్. సార్, ఐ హ్యావ్ అ స్మాల్ డౌట్ అబౌట్ దిస్. ఇప్పుడు వెస్ట్రన్ పాపులేషన్ తినేది మోస్ట్ ఆఫ్ ద స్టార్చెస్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్, అండ్ ఇప్పుడు మనం లైఫ్ స్టైల్లో తింటుంది కూడా అదే, స్టార్చ్ ఎక్కువ అవుతుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయి. అయినా వాళ్ళు ఎక్కువ ప్రిడామినెంట్గా వాళ్ళ ఫుడ్లో అది ఉన్నప్పుడు మనం అది తింటే మనకెందుకు 10 years ముందే వస్తుంది? వెస్టర్నైజేషన్ ఏది ఉన్నదో వాళ్ళు ఆ కంట్రీలో ఆ క్లైమేట్కి దే ఆర్ అకస్టమ్ టు దాట్. మేమేం చేస్తున్నాం, ఆ వెస్టర్నైజేషన్ అయిపోతున్నది ఇండియాలో. వెస్టర్నైజేషన్ అంటే వీఆర్ అడాప్టింగ్ దేర్ కల్చర్, బట్ వీఆర్ స్టేయింగ్ ఇన్ ఏ వేర్ టెంపరేచర్ ఈజ్ అరౌండ్ 36 to 42 most of the time. So akkadenti temperature is only maybe 10 to 25. సో ఆ ఎన్వైర్మెంట్ ఈ ఎన్వైర్మెంట్కి డిఫరెంట్. నెంబర్ 2 చూడాలంటే ఇండియన్ ఒబేసిటీ ఏది ఉన్నదో వెస్టర్న్ ఒబేసిటీ ఉన్నదంటే వెస్టర్న్ ఒబేసిటీ ఈజ్ మచ్ మోర్ హయ్యర్. ఓకే, సో వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తున్నది కానీ ఎట్ ది ఏజ్ ఆఫ్ అరౌండ్ 45, కానీ ఇక్కడ వస్తున్నది హార్ట్. సో ఇప్పుడు ఏంటి, నెంబర్ ఆఫ్ స్మోకింగ్ ఎంత ఉన్నదో కొంచెం రేట్ డే బై డే ఇంక్రీజ్డ్, జంక్ ఫుడ్స్ ఇంక్రీజ్డ్, సో ఎక్సర్సైజ్ తగ్గిపోయింది. సో అండ్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, మెంటల్ స్ట్రెస్ అవునాయి ఇవన్నీ. దీనివల్ల ఏషియన్ పాపులేషన్ ఆర్ గెటింగ్ 10 years ఎర్లియర్ హార్ట్ అటాక్ వస్తున్నది, విచ్ ఈస్ అన్ అలర్టింగ్ థింగ్. ఇట్స్ ఎ వెరీ అలర్టింగ్. అండ్ యంగ్ హార్ట్ అటాక్స్ ఏది వస్తున్నారో అరౌండ్ 30 to 35 సడన్ డెత్ కూడా అవుతున్నారు. ఎందుకంటే హార్ట్ ఏది కొంచెం ఓల్డ్ ఏజ్ వస్తే హార్ట్ అటాక్ వచ్చినా బ్లాక్ వచ్చినా సైడ్ నుంచి కోలాటరల్స్ కెన్ సపోర్ట్ ఫర్ కపుల్ ఆఫ్ అవర్స్ ఆర్ డేస్. బట్ యంగ్ హార్ట్ అటాక్ ఏంటంటే కోలాటరల్స్ ఎక్కువ ఉండదు. అంటే ఒక బ్లడ్ సప్లై బంద్ అవుతే పక్క నుంచి ఇంకొక బ్లడ్ సప్లై ఇక్కడికి ఇస్తుంది. కానీ యంగ్ హార్ట్ అటాక్స్లో అంత కోలాటరల్స్ ఉండదు. సో దాని గురించి సడన్ డెత్ కూడా అవ్వడం ఛాన్సెస్ ఎక్కువ. సో ఎవరికైనా మీకు చూస్తుంటారు సెలబ్రిటీస్ ఏదైనా జిమ్లో లేకపోతే సడన్గా హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అవుతారు, ఎందుకంటే ఇది కోలాటరల్స్ ఉండవు, సపోర్టివ్ సిస్టమ్ ఉండదు కాబట్టి. సార్, ఇంకొకటి, మీరు జిమ్కి వెళ్ళే ముందు ప్రీ రిక్విజిట్గా ఖచ్చితంగా మన ఫ్యామిలీ హిస్టరీలో సడన్ కొలాప్స్ అండ్ డ్యూ టు హార్ట్ అటాక్ డెత్స్ ఉంటే వెళ్ళకపోవడం మంచిది అన్నారు. కెన్ వీ టేక్ దిస్ యాజ్ కెన్ హార్ట్ అటాక్స్ ఆల్సో బీ జెనెటిక్ అని? అబ్సల్యూట్లీ కరెక్ట్. ఈవెన్ 10% ఆఫ్ ది హార్ట్ అటాక్స్ ఈజ్ ఎ ఫ్యామిలీ హిస్టరీ ఆర్ జెనెటిక్ ఈజ్ ఖచ్చితంగా ఉన్నది. అండ్ అది ఇప్పుడు కూడా మాకు క్లియర్ కట్ ప్రూవ్డ్ ఆల్సో. దోస్ ఆర్ హ్యావింగ్ హార్ట్ అటాక్ ఫ్యామిలీ హిస్టరీ. జిమ్ సంగతి నేను వదలండి, ఎవరైనా XYZ పర్సన్ వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ ఆర్ బ్రదర్కి, యూ హ్యావ్ టు బి వెరీ 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 సీరియస్ అబౌట్ యువర్ హెల్త్.
సో ఒక పర్సన్కి ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అంటే మీకు కూడా జెనెటిక్లో డెఫినెట్లీ హార్ట్ అటాక్ ఉంటుంది. నాట్ ఓన్లీ హార్ట్ అటాక్, దెర్ ఆర్ సో మెనీ క్యాన్సర్స్ ఆల్సో దేర్. అట్లాగే హార్ట్ అటాక్ కూడా వెరీ వెరీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నది అంటే డెఫినెట్లీ జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు దిస్ సార్, చాలా జర్నీలో మీరు ఎన్నో హార్ట్స్ని ట్రీట్ చేసి ఉంటారు, ఎంతో మందిని బ్రతికించి ఉంటారు, కానీ కొన్ని కేసెస్ హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి కండిషన్స్ ఉన్న హార్ట్స్ ఎలా ఉంటాయి సార్? లైక్ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ స్టార్ట్ చేసింది ఈవెన్ కరీంనగర్లో ఐఎమ్ ది ఫస్ట్ కార్డియాలజిస్ట్. మేము ఆల్ ఎమర్జెన్సీ టేకప్ చేసింది కూడా మేమే. సో ఐ హ్యావ్ సీన్ అంటే ఇప్పుడు ది చేంజ్ ఆఫ్ పేషెంట్స్ మైండ్ సెట్ అండ్ యాటిట్యూడ్ అండ్ చేంజ్ ఆఫ్ పేషెంట్ ఎట్లా వస్తారో అప్పుడు ఎట్లా ఇప్పుడు కూడా టోటలీ డిఫరెంట్ వచ్చింది. సో ఏదైనా హార్ట్ అటాక్ ఈజ్ ఎ వెరీ సీరియస్. యాజ్ ఎ డాక్టర్ ఈవెన్ ఎనీ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్లో ఉన్న ఒక 15 years ఒక డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా బండి తొక్కుతున్నప్పుడు దెర్ ఈజ్ ఎ ఛాన్సెస్ దట్ 1% ఛాన్సెస్ దట్ పేషెంట్ అతను యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు. సో మేము 15 years ఎక్స్పీరియన్స్ అయినా కూడా హార్ట్ అటాక్ ఏది ఉంటుందో వీల్ ట్రై. నాట్ 100% ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఐ కెన్ టెల్ యూ ఈవెన్ 95 to 99% మేము గ్యారంటీ ఇస్తాం. బట్ దెర్ ఈజ్ ఎ సమ్ అమౌంట్ ఆఫ్ 1 to 5% రిస్క్ విల్ బి దేర్. రిస్క్ ఎట్లా ఉంటుందంటే పేషెంట్స్ ఆర్ నాట్ కమింగ్ ఆన్ టైమ్. Okay, so golden hour for the heart attack is 3 hours. So patients are coming after 3 hours. అంటే అప్పుడు బీపీ డౌన్ ఉంటుంది, హార్ట్ రేట్ డౌన్ ఉంటుంది. సో కార్డియోజెనిక్ షాక్ అంటారు. బీపీ డౌన్, హార్ట్ రేట్ డౌన్. ఒక్కసారి బీపీ డౌన్ అయింది అనుకోండి, ఫస్ట్ ఎఫెక్ట్ అయిపోతుంది కిడ్నీ. సో కిడ్నీ ఎఫెక్ట్ అవుతే డెఫినెట్లీ ఇట్స్ ఏ విసిఎస్ సైకిల్ అవుతుంది. సో అందరు అంటారు ఏంటంటే మా పక్కవాడు వెళ్ళారు, అక్కడికి వెళ్ళాక పేషెంట్ హార్ట్ అటాక్, వాళ్ళకి ఇవన్నీ అర్థం అవ్వదు. సో మీకు ఏంటంటే హార్ట్ అటాక్ వస్తే బీపీ కరెక్ట్గా ఉన్నదా లేదా, హార్ట్ పంపింగ్ యాక్షన్ కరెక్ట్గా ఉన్నదా లేదా, షుగర్ లెవెల్, కిడ్నీ లెవెల్ ఇది అన్నీ మంచిగా ఉన్నది అనుకోండి, ప్రోగ్నోసిస్ అంటే పేషెంట్ మంచిగా అయిపోవడం ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఈ 3-4 పాయింట్స్ కొంచెం తక్కువ ఉన్నది అనుకోండి, ఆర్ మీరు లేట్ ప్రజెంటేషన్ చేశారనుకోండి, డెఫినెట్లీ ప్రోగ్నోసిస్ విల్ బి బ్యాడ్. యాజ్ అ డాక్టర్ ఈవెన్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అయినా ఎవ్రీబడి విల్ ట్రై దేర్ బెస్ట్ టు సేవ్ ది పేషెంట్. కానీ మేము ఎంత అనుకుంటామో పేషెంట్ కండిషన్ ప్రకారం ఈవెన్ 1 or 2% పేషెంట్స్ డెఫినెట్లీ వీ కుడ్ నాట్ సేవ్ ది పేషెంట్. సో అది అవ్వద్దు. దానికి డిపెండింగ్ అపాన్ ది పేషెంట్ కండిషన్ ఎట్లా వచ్చారో దాని ప్రకారం అవ్వచ్చు. సార్, ఒక పేషెంట్ని లాస్ అయినప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు. బట్ యాజ్ అ డాక్టర్ ట్రయింగ్ హార్డ్ టు సర్వ్ ద పేషెంట్ అండ్ టు సేవ్ ద పేషెంట్, బట్ స్టిల్ ఫెయిల్ అయినప్పుడు ఒక డాక్టర్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి? దానికంటే ఎక్కువ ఉంటుంది. ఇఫ్ నా ఐ కెన్ టాక్ అబౌట్ మై సెల్ఫ్. ఒక పర్సన్కి మేము ఇంత ట్రై చేసి డెఫినెట్లీ అంటే ఆ పేషెంట్ మంచిగా బ్రతికిపోతే డెఫినెట్లీ ఆ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఏది ఉంటుందో వెరీ హై ఉంటుంది. సైమల్టేనియస్లో ఒక పేషెంట్కి ఇంత కష్టపడి, సపోజ్ మేము కూడా కష్టపడతాం చేసి ఎట్లయినా సేవ్ చేయడానికి, ఎవరైనా ఎనీ డాక్టర్ తెలిసి చంపేయడానికి లేదు. సపోజ్ ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే పేషెంట్కి మీరు చేసుకోలేరు అంటే వీల్ ట్రై, లేదంటే మేము లేదు అని చెప్పిస్తాం. సో ఇంత ట్రై చేసినా కూడా పేషెంట్ బై ఛాన్స్ బ్రతకలేదు, అవ్వచ్చు 1% డెఫినెట్లీ అవ్వచ్చు. సో ఎనీ డాక్టర్ అట్లీస్ట్ హీ విల్ ఫీల్ బ్యాడ్. ఐ కెన్ టెల్ యూ ఫ్యామిలీ మెంబర్ ఎంత బాధ అనిపిస్తున్నారో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇతను డాక్టర్ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయలేరు, డెఫినెట్లీ హీ విల్ ఫీల్ బ్యాడ్. రైట్. సో కమింగ్ టు దిస్ సార్, ఇప్పుడు హార్ట్ అటాక్స్ రావడానికి సెవరల్ రీజన్స్ ఉన్నాయి. సో వాటిలో 3 ప్రయారిటైజ్డ్లో టాప్ 1, 2, 3 రేటింగ్ వేయాలి అంటే
ఒకటి ఎక్స్ట్రా స్ట్రెస్, ఇంకొకటి ఫుడ్ ప్యాటర్న్, ఇంకొకటి సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఈ మూడింటిని ఎలా రేట్ చేస్తారు? ఇప్పుడు హార్ట్ అటాక్ ఇన్ యంగ్ పేషెంట్కి రిస్క్ ఫ్యాక్టర్ కొంచెం వేరు, హార్ట్ అటాక్ ఇన్ మోర్ దెన్ 45 రిస్క్ ఫ్యాక్టర్ వేరు. సో కమింగ్ టు ది హార్ట్ అటాక్ మోర్ దెన్ 45, వాళ్ళకి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ 3 కరెక్ట్గా ఉన్నదా లేదా రిస్క్ ఫ్యాక్టర్ అవన్నీ తీసుకోవచ్చు. హార్ట్ అటాక్ ఇన్ యంగ్ 35 ఇయర్స్ లోపల ఏది వస్తున్నదో వాళ్ళకి మెయిన్లీ అవుతున్నది రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ మెంటల్ స్ట్రెస్. ఓకే. సో స్ట్రెస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మీరు అడుగుతారు స్ట్రెస్, ఎక్సర్సైజ్ అండ్ ది జంక్ ఫుడ్స్. సో స్ట్రెస్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక పేషెంట్కి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, అంటే టైప్ ఏ పర్సనాలిటీ ఉంటారు. సో చాలా అన్ని A to Z స్ట్రెస్ ఎప్పుడు ఉంటారు. అడ్రినలిన్ రష్ లో దాంట్లో అడ్రినలిన్ రష్, కార్టిసాల్ లెవెల్ ఎక్కువ అవుతుంది, దానివల్ల బీపీ ఎక్కువ అవుతుంది, షుగర్ లెవెల్ ఎక్కువ అవుతుంది, ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ అవుతుంది. దీనివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్సర్సైజ్ చేయరు. సపోజ్ సేమ్ పేషెంటే ఏ మనిషికైనా స్ట్రెస్ లెవెల్ కొంచెమైనా ఉంటుంది, దానికి మీరు న్యూట్రలైజ్ చేస్తున్నారా లేదా అది ఇంపార్టెంట్. సో ఆ సేమ్ పర్సనే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, స్ట్రెస్ లెవెల్ మోర్ దెన్ 60% తగ్గిపోతుంది. ఎట్లా అంటే నార్మల్లీ ఒక పేషెంట్ ఎక్సర్సైజ్ చేస్తే ఎండార్ఫిన్ లెవెల్స్ పెరిగిపోతుంది. దట్ ఈజ్ ఎ హార్మోన్. ఎండార్ఫిన్ లెవెల్ ఎనీ ఎక్సర్సైజ్లో చేసినా ఎండార్ఫిన్ లెవెల్ పెరిగిపోతే యువర్ స్ట్రెస్ లెవెల్ విల్ కమ్ డౌన్. ఓకే. సో ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్. అండ్ నెంబర్ 3, ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఏదో ఉంటారో మోస్ట్లీ ఎంతమంది స్ట్రెస్గా ఎక్కువ ఉంటారో వాళ్ళే జంక్ ఫుడ్స్ తింటారు. వీ హ్యావ్ డన్ ది స్టడీ ఆల్సో. దోస్ ఆర్ వెరీ స్ట్రెస్ఫుల్గా ఉంటారో, అసలు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎవరు ఉంటారో ఈ పేషెంట్సే జంక్ ఫుడ్స్ తింటారు. కొంచెం స్ట్రెస్ లెవెల్ తక్కువ ఉండి అసలు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఇవాళ రేపు జంక్ ఫుడ్స్ అసలు ఆల్మోస్ట్ 5 to 10% తింటారు. సో స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఇంప్రాపర్ డైట్, దీస్ 3 ఆర్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ యంగ్ హార్ట్ అటాక్. రైట్ సార్. ఇప్పుడు ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ ఆర్ ఇన్ హైప్, అంటే దానివల్ల మనకి పాజిటివిటీ పెరుగుతుంది అనేసి. ఇట్ ఈస్ మెడికలీ ప్రూవ్డ్ దట్ ఈవెన్ యోగా, ప్రాణాయామ ఈజ్ డెఫినెట్లీ బెనిఫిషియల్ ఫర్ ది హార్ట్ ప్రాబ్లమ్స్. ఓకే, లైక్ ఫస్ట్ స్టార్ట్ చేసి బీపీ కూడా లెవెల్ తగ్గుతుంది, షుగర్ లెవెల్ తగ్గుతుంది, హార్ట్ అటాక్ తగ్గుతుంది, హార్ట్ ఫెయిల్యూర్లో కూడా పేషెంట్స్కి కూడా తగ్గుతుంది. సో ఇది ఎందుకంటే యోగా అండ్ ప్రాణాయామం చేస్తే స్ట్రెస్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. సో దీనివల్ల స్ట్రెస్ లెవెల్ తగ్గిన వల్ల బీపీ, షుగర్ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే. సో ఈ 3 కాకుండా ఇప్పుడు యంగ్ హార్ట్ అటాక్స్కి స్ట్రెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ జంక్ ఫుడ్స్ కాకుండా ప్రాపర్ స్లిప్ కూడా ఉండట్లే. అవును. దానివల్ల కూడా దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. సో మినిమం 7 to 8 hours ఒక పర్సన్కి లేదు, నిద్ర రావట్లే అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ది హార్ట్. సో ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4కి మీరు ఖచ్చితంగా ఫోకస్ పెట్టుకోవాలి. సార్, కెన్ హ్యాపీ హార్మోన్స్ రెడ్యూస్ ద రేట్ ఆఫ్ హార్ట్ అటాక్? అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు హ్యాపీ హార్మోన్స్ అంటే డెఫినెట్లీ యువర్ కార్టిసాల్, అడ్రినలిన్ లెవెల్ కమ్ డౌన్. సో దానివల్ల డెఫినెట్లీ మీకు ఈవెన్ బీపీ విల్ కమ్ డౌన్. ఒక పర్సన్ హ్యాపీగా ఉన్నారనుకోండి అంటే డెఫినెట్లీ వాళ్ళకి జబ్బుయే రాదు, హార్ట్ వదిలేండి ఏ జబ్బు అయినా కొంచెం తగ్గిపోతుంది. సో యాపిల్ ఏ డే కీప్ యువర్ డాక్టర్ అవే అని చెప్తారు, అది రాంగ్. సపోజ్ ఒక పర్సన్ హ్యాపీగా ఉన్నారనుకోండి డెఫినెట్లీ హీ విల్ అవాయిడ్ ది డాక్టర్. సో అది ఎంత హ్యాపీనెస్ ఉన్నదో సగం రోగాలు పోతాయి. సో మీరు కూరుకుని తెచ్చుకుంటున్నారు రోగాలు, లైక్ జంక్ ఫుడ్ తింటున్నారు, రోగాలు తెచ్చుకుంటున్నారు. ఎక్సర్సైజ్ నార్మల్ వాకింగ్ కూడా చేయరు, 24 గంటలు టీవీలు, మొబైల్ చూస్తారు, రోగాలు తెచ్చుకుంటున్నారు. ప్రాపర్గా నిద్రపోరు, రోగాలు తెచ్చుకుంటారు. సో ఇవన్నీ స్ట్రెస్ ఆటోమేటిక్ తీసుకుంటారు, రోగాలు తెచ్చుకుంటారు. ఇవన్నీ మీరు
కోరుకొని తెచ్చుకుంటున్నారు. సో ఇవన్నీ కాకుండా మీరు హ్యాపీగా లైఫ్ చేస్తే 50-60% డిసీజెస్ తగ్గిపోతాయి. సార్ అయితే ఇప్పుడు యాక్చువల్గా చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవేమీ లేకపోయినా కేవలం స్ట్రెస్ ఫ్యాక్టర్ ఒక్కటి ఉండే మనుషులు కూడా ఉంటారు. ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, గుడ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, అండ్ అంతా బాగానే ఉంటుంది. బట్ దే విల్ హ్యావ్ సమ్ మెంటల్ ఆర్ ఎమోషనల్ స్ట్రెస్, బట్ వాళ్ళు కూడా సడన్గా కొలాప్స్ అవడం లాంటివి జరుగుతుంటాయి. రైట్. సో దానికి అసలు మనం సిమ్టమ్స్ ఏమన్నా ముందే కనిపెట్టచ్చా? ఐ మే గెట్ అ హార్ట్ అటాక్. ఒక పర్సన్స్ ఏంటంటే ఇప్పుడు జిమ్స్ వెళ్తుంటారో ఏదైనా ఉన్నా, సపోజ్ ఒక చిన్న చెస్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకొని ఎసిడిటీ అవ్వచ్చా లేకపోతే గూగుల్ డాక్టర్కి వెళ్ళి వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకొని చేస్తారు. ఎనీ పర్సన్ అట్లీస్ట్ ఒకసారి చెస్ట్ పెయిన్ వచ్చింది, మీకు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఒక ఏజ్ వచ్చింది, ఒక సింపుల్ ఈసీజీ చేయించుకోవాలి అండ్ కన్సల్ట్ ది డాక్టర్. సో టేక్ ఇట్ ఈజీ అంటే సెల్ఫ్ మెడికేషన్ చేసుకొని అది చేసుకుంటే డెఫినెట్లీ హార్ట్ అటాక్ ఒకటి 90% వార్నింగ్ ఇస్తుంది. ఎయిదర్ హార్ట్ అటాక్ మీకు చెస్ట్ పెయిన్ వస్తుంది, లేకపోతే స్వెట్టింగ్స్ వస్తుంది, ఆర్ గిడినెస్ అని ఒకటి వస్తుంది, లేకపోతే బ్రెత్లెస్నెస్ వస్తుంది. 90% ఆఫ్ ది టైం పేషెంట్కి ప్రాపర్గా వార్నింగ్ సిమ్టమ్స్ అన్నీ ఇస్తారు. ఈ 4 సిమ్టమ్స్ పేషెంట్ ఏం చేస్తారంటే వాళ్ళకి దే సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసి పక్కన ఆర్ఎంపీ అవన్నీ ఫార్మసీస్కి వెళ్ళి వాళ్ళు సెల్ఫ్గా ట్రీట్మెంట్ చేయించుకొని బేసిక్ ఇన్వెస్టిగేషన్ లైక్ ఈసీజీ ఆర్ ట్రోపై ఆర్ ఈకోకార్డియోగ్రఫీ చేయకుండా కొంచెం లేట్గా వస్తే అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో 90% ఆఫ్ ది ఛాన్సెస్ ఎక్సెప్ట్ డయాబెటీస్ వాళ్ళకి చెస్ట్ పెయిన్ రాదు. రెస్ట్ అందరికీ డెఫినెట్లీ చెస్ట్ పెయిన్ వస్తుంది అండ్ వార్నింగ్ సిమ్టమ్స్ లాగా వస్తుంది. ఓకే, సో కొంచెం మెట్లెక్కిన ఎక్సెసివ్ స్వెట్టింగ్, ఈవెన్ కొంచెం దూరం నడుస్తే నొప్పి వస్తుంది, కూర్చుంటే నొప్పి తగ్గిపోతుంది, టిపికల్ హార్ట్ అటాక్. కొంచెం నడుస్తే ఆయాసం వస్తుంది, కూర్చుంటే తగ్గిపోతుంది. సో ఇట్లాంటిది కొన్ని లక్షణాలు డెఫినెట్లీ హార్ట్ అటాక్లో వస్తాయి. ఓకే సార్, అయితే కమింగ్ టు అడిక్షన్స్, అసలు ఏ ఎడిక్షన్ వల్ల ఎక్కువ హార్ట్కి ప్రాబ్లం వస్తుంది? Addiction, any addiction is bad. Mobile addiction is bad, smoking addiction is bad, too much of alcohol addiction is bad. So any addiction is bad. So even too much of addiction to the gym also bad, Right. which we have discussed, we have seen also. Yes. So any addiction is bad. And దాంట్లో మీరు చెప్పాలంటే స్మోకింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎడిక్షన్ ఉంటే కొంచెం డెఫినెట్లీ డేంజరస్. ఓకే, సో యూజువల్గా మనకి హార్ట్ అటాక్ రాకుండా ఉండటానికి మంచి లైఫ్ స్టైల్ ఇలాంటివి చెప్తూ ఉంటారు. కానీ గుండె బలానికి ఇప్పుడు ఎసిడిటీ ఉందనుకోండి, దానికి మీరు మార్నింగ్ టైం జ్యూస్ తాగండి, ఎసిడిటీ రాదు. అలా హార్ట్ అటాక్ రాదు ఇది చేస్తే. అబ్సల్యూట్లీ. మీరు ఫుడ్ అన్నారు అనుకోండి, యూ టేక్ మోర్ వెజిటేబుల్స్, మోర్ ఫ్రూట్స్. ఓకే, మోర్ వెజిటేబుల్ అండ్ మోర్ ఫ్రూట్స్ తీసుకోండి, డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది హెల్త్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెస్టివ్ సిస్టమ్, ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా అవుతుంది. సో మోర్ వెజిటేబుల్స్, మోర్ ఫుడ్ ఉన్న, మోర్ సాలడ్స్, మోర్ వెజిటేబుల్స్, మోర్ సాలడ్స్, మోర్ ఫ్రూట్స్ మీరు తీసుకున్నారనుకోండి, దట్ ఈస్ గుడ్ ఫర్ ది హార్ట్. ఓకే, దానికేం డౌటే లేదు, దట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ ది హార్ట్. సార్, అయితే ఎప్పటి నుంచి ఇప్పుడు మనం కొన్ని ఈ పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత బీపీ షుగర్ చెక్ చేయించుకుంటూ ఉంటాం, అలా ఏ ఏజ్ నుండి మనం ఈసీజీ? నా లైఫ్లో ఆల్మోస్ట్ విత్ 20 years ఎక్స్పీరియన్స్లో నేను యంగెస్ట్ పేషెంట్కి స్టెంట్ వేసింది యూ కెనాట్ ఇమాజిన్ 17 years. 17-year బాబు, అట్లీస్ట్ ఇద్దరికి నేను స్టెంట్ వేశాను. ఇప్పటికీ కూడా పేషెంట్ ఈజ్ హార్డ్లీ 20 years వచ్చింది. ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్, వాళ్ళ పేషెంట్ కూడా మా కరీంనగరే. ఆ పేషెంట్కి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ అంటే ఆల్మోస్ట్ 17 years. అదే కదా, వాళ్ళకి మేజర్ హార్ట్ అటాక్ వచ్చి ఫస్ట్ పేషెంటే కొంచెం వాళ్ళకి హాస్టల్లో ఉన్నప్పుడు చెస్ట్ పెయిన్ వస్తే
వాళ్ళకి ఎసిడిటీ అని వాళ్ళు ఇనోఫినో తగ్గించి దాని తర్వాత వాళ్ళకి వెంటనే వాడిని పట్టుకుని వాళ్ళ పేరెంట్స్ అన్నీ వచ్చి ఇట్స్ ఎ మేజర్ హార్ట్ అటాక్. సో ఏజ్ ఇవాళ రేపు ఏది అనుకున్నామో ఐ కెన్ టెల్ యూ, మీ ఓటర్ ఏజ్ ఏది ఉన్నదో అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అంటే 18 years అనుకోండి. 18 years నుంచి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్. సో ఇప్పుడు మేము అనుకున్నాం ఏంటంటే ఒక 25 years తర్వాత మీరు అన్నీ చెకప్ చేయించుకోండి అని. బట్ ఇప్పుడు అట్లీస్ట్ 18 years తర్వాతే మీరు హార్ట్కి ఒక్కసారి చెకప్ చేయించుకోండి. ఒకసారి చెకప్, బేసిక్ టెస్ట్ హార్ట్ చెకప్ చేయించుకుంటే మీకు ఏంటి బీపీ ఉన్నదా, షుగర్ ఉన్నదా, హార్ట్ కండిషన్ ఎట్లా ఉన్నదా ఒక ఐడియా వస్తుంది. సపోజ్ ఏంటి లేదనుకోండి, యూ డోంట్ హ్యావ్ టు, మీకేం కంగారు పడే అవసరం లేదు. ఏదైనా బార్డర్ లైన్ ఉన్నది అనుకోండి, మీరు ఖచ్చితంగా దానికి మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేస్తే చాలు. నెంబర్ 2, మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా హార్ట్ అటాక్ ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా 18 to 20 years లోపల ఏదైనా మీరు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయించుకోవాలి. బేసిక్ హార్ట్ చెకప్ చేయించుకోవాలి. ఓకే సార్, అసలు యంగెస్ట్ 17 అంటే వాళ్ళకి ఎడిక్షన్స్ ఉండవు. ఐ డోంట్ థింక్ నో ఎడిక్షన్స్ ఈజ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ దెమ్. 17 yearsలోనే హీ ఈజ్ ఎ చైన్ స్మోకర్. చైన్ స్మోకర్ అంటే అట్లీస్ట్ 1 packet per day హీ యూస్ టు స్మోక్. ఓ మై గాడ్. సో మేము ఇప్పుడు రీసెంట్గా చూస్తే మోస్ట్లీ ఎడిక్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ 10th or ఇంటర్ ఆన్వర్డ్స్. సో ఇంటర్ నుంచి ఏది వస్తున్నారో ఇవాళ రేపు ది అర్బనైజేషన్ ఏది అయిందో ఆల్మోస్ట్ సిగరెట్స్ అవని ఆల్మోస్ట్ మ్యాక్సిమం దే విల్ స్టార్ట్ బై 10th or 11th. ఓకే. సో ఎడిక్షన్ ఉంటున్నాయి, దాని గురించి కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రైట్ సార్, కమింగ్ టు ద హార్ట్ సర్జరీస్, ఇప్పుడు స్టంట్స్ కూడా చాలా వరకు సులభతరం అయిపోయాయి అన్నారు కదా. సో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి, అసలు హార్ట్ సర్జరీస్ అనేవి ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు హార్ట్ సర్జరీ ఒక టైంలో ఏదో ఇప్పుడు లేటెస్ట్ స్టెంట్స్ వచ్చాక, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చాక 90% ఆఫ్ ది టైమ్ బ్లడ్ బ్లాక్స్ ఏది ఉంటాయో వీఆర్ ట్రీటింగ్ బై స్టెంట్స్. కొన్ని స్పెషల్ ఇండికేషన్స్ ఉంటాయి, దట్ ఈస్ దాంట్లో మేము ఒక లాంగ్ సెగ్మెంట్ కాల్సిఫైడ్ లీజన్స్ ఉంటాయి, ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటే 3 బ్లాక్లు ఉన్నాయి, లెఫ్ట్ మెయిన్ దానికి బ్లాక్ ఉంటే, సో అట్లాంటి వాళ్ళకే కొంచెం మ్యాక్సిమం బైపాస్ సర్జరీ. అదర్వైజ్ 90% ఆఫ్ ది బ్లాక్స్ ఎంత ఉన్నాయి దాని గురించి మేము స్టంట్లోనే అయిపోతుంది. ఈవెన్ 2 అవన్నీ 3 అవన్నీ స్టంట్లో మేము వీఆర్ ఏబుల్ టు క్లియర్ దట్ బ్లాక్. సో ఇప్పుడు బైపాస్ ఏది ఉన్నదో అది రేట్ తగ్గిపోయింది, బికాజ్ స్టంట్ మేము వేస్తున్నాం కనుక బైపాస్ తగ్గిపోయింది. సో మీరు అప్పట్లో ఒక 20 years బ్యాక్ మెటల్ స్టన్స్ అవి అన్నారు, అవి మళ్ళీ స్టన్స్ బ్లాక్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మన టెక్నాలజీ పరంగా యూస్ చేసే స్టన్స్ ఏంటి, అవి ఎలా ఫ్యూచర్ బ్లాక్స్ని అవాయిడ్ చేస్తాయి? ఇప్పుడు ఏంటంటే డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్ప్రింగ్, మళ్ళీ అక్కడ బ్లాక్ రాకుండా స్ప్రింగ్ లాగా ఉంటుంది. సో డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్ అంటే ఆ స్ప్రింగ్ ఇన్నర్ సైడ్ ఏది ఉంటుందో ఒక డ్రగ్స్ ఉంటాయి, ఇవరోలిమస్ ఆర్ సిరోలిమస్ అని ఒక డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ ఏంటంటే ఒక 3 months దాకా మెల్లిమెల్లిగా అది రిలీజ్ అవుతూనే ఉంటుంది. డ్రగ్ కోటింగ్, ఒక కోటింగ్ వేస్తారు, బ్లడ్ వెళ్ళినా కూడా మెల్లిమెల్లిగా అది, దానివల్ల ఏంటంటే బ్లాక్స్ ఇంకా అవ్వదు. ప్లస్ ఇవాళ ఇప్పుడు టెక్నాలజీ ఏదన్నారో న్యూ ఇన్వెన్షన్లో కొత్త డ్రగ్స్ కూడా వచ్చాయి, వేర్ మాకి ఆ బ్లాక్స్ అవ్వకుండా కూడా కొన్ని న్యూ టాబ్లెట్స్ కూడా వచ్చాయి. ముందు అది ఉండేది కాదు, ముందు ఇకోస్ప్రినే ఉండేది, దాని తర్వాత క్లోపిడోగ్రిల్, ఇప్పుడు టికాగ్రిలోల్ అని. సో న్యూ టెక్నాలజీ కాకుండా న్యూ డ్రగ్స్ వల్ల కూడా బ్లాక్స్ కూడా అవ్వట్లేదు. సో కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయి, దీనివల్ల బ్లాక్స్ కూడా ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. ప్లస్ ఇది బేర్ మెటల్ స్టెంట్ ఏదో ఇది నినిటాల్ బేస్డ్. సో దీనివల్ల డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ వల్ల
మాకి రేట్ ఆఫ్ స్టంట్ థ్రోంబోసిస్, ఇన్స్టంట్ స్టంట్ రీస్టోనోసిస్ ఏదో బ్లాక్ అయిపోతున్నదో అది తగ్గిపోయింది. ఓకే సార్, ఐ డోంట్ నో వెదర్ ఇస్ దిస్ రైట్ క్వశ్చన్ ఆర్ నాట్. హార్ట్ ప్రాబ్లమ్స్లో హార్ట్ అటాక్స్, బ్లాక్స్ కాకుండా ఇంకేమన్నా కేసెస్ ఉంటాయా? హార్ట్ డిసీజ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 డిసీజెస్ ఉన్నాయి. దాంట్లో 1 ఈజ్ ఏ హార్ట్ అటాక్. రైట్. మిగతా 99 మీరు మాట్లాడట్లేదు, కానీ నేను ఐ కెన్ టెల్ హార్ట్లో 100 రకాల జబ్బులు ఉన్నాయి, దాంట్లో ఒకటే హార్ట్ అటాక్. బ్లాక్స్ ఇంకొకటి. రైట్. హార్ట్ అటాక్ అంటే హార్ట్ బ్లాక్స్కే హార్ట్ అటాక్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి పుట్టిక దిగి నుంచి హార్ట్ జబ్బులు ఉన్నాయి. ఏంటి? హార్ట్లో హోల్స్ ఉంటాయి. హార్ట్లో వేరే ఒక వెసల్కి లేకుండా ఇంకొక వెసల్కి వస్తాయి. సో కంజనిటల్ టీజీఏ అంటారు, డిఓఆర్వి అంటారు. సో హార్ట్ జబ్బు చిన్నప్పటి నుంచి అట్లీస్ట్ మేము చెప్పాలంటే ఒక 30-40 జబ్బులు ఉంటాయి చిన్నప్పటి నుంచి. అంటే పుట్టికి దిగి నుంచి అట్లీస్ట్ 20 అనుకోండి, 20 జబ్బులు ఉంటాయి. అంటే హోల్స్లో కూడా ఏఎస్డి, విఎస్డి, టీజీఏ, పీడిఏ అన్నీ చాలా ఎక్కువ. ఇవన్నీ 20 రకాల జబ్బు మీదనే ఉంటాయి. అది కాకుండా ఒక ఏజ్ వచ్చారు 10 to 20 years అనుకోండి, అట్లాంటి వాళ్ళకి ఉంటాయి ఏంటంటే రుమాటిక్ హార్ట్ డిసీజ్. అంటే అది ఒక ఇన్ఫెక్షన్ వల్ల అది ఇండియాలో చాలా ర్యాంపెంట్. రుమాటిక్ అంటే ఇప్పుడు మీరు పల్లెటూరులో వెళ్తుంటారు, అన్హైజెనిక్లో ఏదో ఉంటుందో స్ట్రెప్టోకోకస్ వల్ల రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. ఇండియాలో చాలా ఎక్కువ వస్తాయి, చాలా పల్లెటూరు నుంచి మీకు ఎక్కువ వస్తాయి రుమాటిక్ హార్ట్ డిసీజ్. అదేంటంటే ఈ వాల్వ్స్ ఏది ఉంటాయో దానికి డ్యామేజ్ అయిపోతాయి. హార్ట్ అటాక్ కాదు. హార్ట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్లడ్ సప్లై ఒకటి ఉంటుంది, దానికి బ్లాక్ అవుతే హార్ట్ అటాక్. రెండోది వాల్వ్స్ ఉంటాయి, అంటే ఇట్లా కొట్టుకుంటుంటాయి, అది కూడా బంద్ అవుతే ఆర్ థిక్నింగ్ అయ్యి ఎయిదర్ క్లోజ్ అవుతే ఆర్ అది కరెక్ట్గా లేకుండా బ్లడ్ వెనక్కి వస్తాయి, దానికి రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఉంటాయి. సో సుమారుగా అది ఏ ఏజ్లో అరౌండ్ 20 years మీద నుంచి వస్తే హార్ట్ అటాక్ అంటారు. ఇవన్నీ కాకుండా కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటే ఎరిథిమియాస్ ఉంటాయి. దీని కాకుండా ఓల్డ్ ఏజ్ వచ్చింది అనుకోండి, డీజనరేటివ్ ఏయోటిక్ వాల్ డిసీజ్ అవని, కంప్లీట్ హార్ట్ బ్లాక్ అవని, ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఆర్టరియల్ ఫిబ్రిలేషన్ అవని. సో సుమారుగా ఒక 100 types ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉంటాయి, దాంట్లో ఒకటే హార్ట్ అటాక్. హార్ట్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, హార్ట్ ఎరిథిమియాస్ ఉంటాయి. ఎరిథిమియాస్లో కూడా ఒక 10-20 types ఆఫ్ ఎరిథిమియాస్ ఉంటాయి. సో హార్ట్ డిసీజ్ ఇస్ ఎ వాస్ట్. సో హార్ట్లో హోల్స్ అనేది ఇండియాలో కూడా చాలా ఎక్కువగా ఉండే ప్రాబ్లం. సో దాంట్లో ఏమైనా మెడికల్ టెక్నాలజీ? ఇప్పుడు ఒక టైంలో హార్ట్లో హోల్ అంటే ఓన్లీ ఆపరేషనే చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 60-70% ఆఫ్ ది హోల్ వితౌట్ ఆపరేషన్ అంబ్రెల్లా టెక్నిక్లో మేము క్లోజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడి నుంచి కాల్ నుంచి ఒక వైర్ వేసి అక్కడ క్లోజ్ చేయడం కూడా మేము చేస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ హోల్ అది చేసుకుని నెక్స్ట్ డే కూడా మేము డిశ్చార్జ్ చేయవచ్చు. అంత సింప్లిఫైడ్ అయిపోయింది హోల్. సో హోల్ ఉన్నది అంటే ప్రాపర్గా మీరు ప్రాపర్ డయాగ్నోసిస్ చేసుకొని దాంట్లో ప్రాపర్ ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకుంటారు అనుకోండి. వితౌట్ ఆపరేషన్ ఆల్సో కొన్ని హోల్స్ లైక్ ఏఎస్టీ, విఎస్టీలో మస్కులర్ విఎస్టీ, పీడిఏ, ఇవన్నీ మేము క్లోజ్ చేసుకోవచ్చు వితౌట్ ఆపరేషన్. ఓకే సార్, నేను కొన్నిసార్లు వింటూ ఉంటాము, మీ పాపకి చిన్న హోల్ ఉందండి, బాబుకి పెద్ద అయ్యేటప్పటికి అది నార్మల్ అయిపోతుంది. నార్మలీ ఎనీ పేషెంట్స్కైనా హోల్ చిన్నప్పుడు పుట్టికి దిగి నుంచి ఉన్నా కూడా కొన్ని హోల్స్ లైక్ ఏఎస్టీ అవన్నీ 90% అది మూసుకుపోతుంది. ఈవెన్ మస్కులర్ విఎస్టీ ఉంటుంది, 90% అది మూసుకుపోతుంది. సో అట్లాంటప్పుడు మా సజెషన్ ఏంటంటే మీరు ఒక 2 months 3 months తర్వాత మళ్ళీ ఎక్కువ చేయించుకోండి, అది మూసుకుపోయిందా లేదా. మోస్ట్ ఆఫ్ ది హోల్స్ 1 or 2 monthsలో మూసుకుపోతుంది. అది 3 months తర్వాత మళ్ళీ మూసుకోలేదు అనుకోండి, మీరు రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకోవాలి. ఓకే
సార్ కమింగ్ టు దిస్, మీరు విరించికి సిఇఓగా ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉన్నారు, అండ్ డైరెక్టర్ ఆఫ్ అ క్యాత్ ల్యాబ్ అండ్ సీనియర్ కన్సల్టెంట్. ఇన్ని రోల్స్ ఇవన్నీ ఉండగా అసలు మీకు టైం ఎక్కడ దొరుకుతుంది సార్ పర్సనల్ స్పేసెస్లో? నేను ఐఎమ్ ది టైం అంటే డెఫినెట్లీ మీరు టైం తీసుకోవచ్చు. అదర్ దెన్ మెడికల్ ఆల్సో నేను ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఫర్ ది హోల్ సైబరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ. అంటే ఆల్మోస్ట్ 22 lakhs పాపులేషన్ హోల్ సైబరాబాద్లో, అంటే సైబరాబాద్ కౌన్సిల్లో ఎన్ని గేటెడ్ కమ్యూనిటీ ఎన్ని ఉన్నాయో మాది ఆల్మోస్ట్ 72 గేటెడ్ కమ్యూనిటీ. సే అబౌట్ అపర్ణ అవని, మై హోమ్ గ్రూప్ అవని, అన్ని గేటెడ్ కమ్యూనిటీకి మాకు ఒక అసోసియేషన్, ఐఎమ్ ది ప్రెసిడెంట్. అపర్ణ అసోసియేషన్ ప్రెసిడెంట్, టోడా అని మా డాక్టర్స్ అసోసియేషన్ దానిది కూడా సెక్రటరీ. సో మాకి ఇవన్నీ మీరు అన్నారు సిఇఓ పోస్ట్ అవని, కార్డియాలజిస్ట్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ హౌ టు యూటిలైజ్ యువర్ టైం. ఐ వేకప్ ఎట్ అరౌండ్ 5 o'clock. డైలీ నేను 2 hours ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తాను. 1.5 to 2 hours బ్యాడ్మింటన్ ఆడతాను. మాకు ఒక మంచి గుడ్ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నది, వేర్ ఐ స్పెండ్ టైమ్ ఫర్ ఎక్సర్సైజ్. ఓకే, నేను ఒక రోజు రాకపోతే వాళ్ళే నాకు ఫోన్ చేసి ఎందుకు రాలేదు, మీరు ఇది లేదు అది లేదు, రావాలి. సో వీ మోటివేట్ అవర్ సెల్ఫ్. ఎక్సర్సైజ్ ఈజ్ సంథింగ్, మీకు ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ లేకపోతే ఎక్సర్సైజ్ మీరు చేయలేరు. జిమ్లో కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటేనే చేసుకోవచ్చు, ఇండివిజువల్ మీరు చేయలేరు. సో 5 o'clock నేను లేచి నా ఎక్సర్సైజ్ చేసాక ఎస్ ఐ ఫైండ్ అవుట్ మా పేషెంట్ గురించి ఏది కావాలో, మా డైరెక్టర్ క్యాత్ ల్యాబ్లో ఏది కావాలో, ఓపీకి ఏది కావాలో మీరు ప్రాపర్గా రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకోవాలి. లైక్ మీరు మా అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు అన్నీ ఓపీ చూసి మేము చూస్తాము. కొన్ని క్యాత్ ల్యాబ్లో ఐసీయూలో ఒక్కరే అన్ని పని చేస్తారని కుదరదు. సో యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ టీమ్. ఇట్స్ ఎ టీమ్ వర్క్. మీ టీమ్ కరెక్ట్గా ఉన్నదనుకోండి, యు ఆర్ ది బెస్ట్. రైట్. సో యూ హ్యావ్ టు క్రియేట్ ఎ గుడ్ టీమ్ టు హ్యావ్ ఎ పీస్ ఆఫ్ మైండ్. మీ టీమ్, మా టీం ఉన్నది, మా ఓపీ టీం ఒకటి ఉంటుంది, క్యాత్ ల్యాబ్ టీం ఒకటి ఉంటుంది, ఐసీయూ టీం ఒకటి ఉంటుంది. ఇవన్నీ కాకుండా మేనేజ్మెంట్ సైడ్లో కూడా మా టీం. సో ఆల్ టుగెదర్ సింక్రొనైజ్ చేసుకొని మీ టీంకి మంచిగా ఒక ట్రైన్ చేసుకోండి. ఏదైనా టీంలోని వాళ్ళకి ట్రైన్ చేసుకోండి. ఇవన్నీ కావాలి అనుకోండి, డెఫినెట్లీ యూ కెన్ డూ దాట్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడుగుతారంటే మా ఇన్స్పిరేషన్ పిఎం మోదీయే. వెన్ హీ కెన్ డూ సో మెనీ థింగ్స్ ఎట్ దిస్ ఏజ్, నేను అసలు ఇది జస్ట్ స్మాల్ థింగ్ ఐఎమ్ డూయింగ్. సో ఎనీథింగ్ పాసిబుల్, ఓన్లీ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ది టైం. రైట్. అయితే డాక్టర్స్కి యూజువల్గా ఏ టైంలో అయినా ఎమర్జెన్సీ రావచ్చు, ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు అనేది ఉంటుంది. ఒక పర్టికులర్ షెడ్యూల్ ఉండదు. మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్ళి హ్యాపీగా ఇంటికి వచ్చి పడుకోవచ్చు. సో ఇలాంటి టైం షెడ్యూల్స్లో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. సో హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ? అండ్ యా డెఫినెట్లీ మా పేరెంట్స్ ఏదో ఉన్నారో వెరీ 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 సపోర్టివ్. ఓకే, ఐఎమ్ ది ఓన్లీ ఫస్ట్ డాక్టర్ ఇన్ మై ఫ్యామిలీ. ఈవెన్ చాలామంది అంటారు ఇంత సక్సెస్ఫుల్ డాక్టర్ మా పేరెంట్స్, మాకి గోల్డెన్ స్పూన్ అంటారు. అట్లా కాదు, నేను ఇవన్నీ చదువుకున్నాను మై ఓన్, నా మెరిట్స్లోనే నేను చదువుకున్నాను. అండ్ ఈ అచీవ్మెంట్స్ కూడా నా ఓన్ పర్సనల్గా నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో ఆ హార్డ్ వర్క్ అంతా భగవంతుడు ఇప్పుడు నాకు ఫ్రూట్స్ ఇస్తున్నారు. సో లాస్ట్ 15 years నేను ఏది హార్డ్ వర్క్ చేశానో, మీరు ఏది అన్నారు ఎమర్జెన్సీ ఎనీ టైం, రాత్రి 1 గంట ఉంది 2 ఉంది, ఐ యూస్ టు గో అండ్ అటెండ్ ది పేషెంట్స్. ఆ వల్ల పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ ఏది ఉన్నదో అది ఐఎమ్ గెటింగ్ ఎ రియలీ నౌ, ఇది మెయిన్ ఐ కెన్ సీ దట్ ఎస్ ఇట్ ఈస్ వర్కింగ్. సో ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ ఎ మస్ట్. ఓకే, ఇంక్లూడింగ్ యువర్ పేరెంట్స్, యువర్ ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ ఎ మస్ట్. ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, దిస్ ఈజ్ ఎ ప్రొఫెషన్, డెఫినెట్లీ రిక్వైర్ ఎమర్జెన్సీ. సో కొన్ని ప్రొఫెషన్ లైక్ పోలీస్ ఆర్ మెడికల్, వీళ్ళు ముందు నుంచే ఫ్యామిలీకి కూడా అండర్స్టాండింగ్ చేసుకోవాలి, ఎస్ ఇవన్నీ ఎమర్జెన్సీలో వెళ్ళాలి. రైట్. సో అచీవ్మెంట్స్ దగ్గరకు వస్తే మీరు, నేను అమ్మయ్య
ఇది అచీవ్ చేశాను ఇంకా చాలరా జీవితానికి అన్న సాటిస్ఫాక్షన్ ఇచ్చిన అచీవ్మెంట్స్ ఏంటి? నేను ఆల్మోస్ట్ 14 years నేను కరీంనగర్లో ఉన్నాను. సో ఆ కరీంనగర్లో నాకు రోరింగ్ ప్రాక్టీస్ ఉండేది. చాలా అంటే పర్ డే ఐ యూస్ టు సీ 100 పేషెంట్స్, అందరికీ తెలుసు. అండ్ నేను ఒక డమాలాలో అంటే ఐపీ అంటే మా ఇన్ పేషెంట్స్ కూడా హెవీ ఉండేది. సో ఒక మనిషికి ఒక ఎపిటైట్ ఉంటుంది, ఒక అంటే ఇంత ఎస్ ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఒక మనిషికి ఉన్నది అనుకోండి, హీ ఈస్ ది హ్యాపీయెస్ట్ పర్సన్. సో కొంతమంది అంటారు డబ్బులు వచ్చే ఇంకా ఎక్కువ వస్తుంటే దెర్ ఈజ్ నో లిమిట్. యూ హ్యావ్ టు సెట్ రైట్ యువర్ లిమిట్. కరీంనగర్లో ఐ హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్, నేమ్ ఫేమ్ ఏది అనుకోండి ఐ హ్యావ్ అచీవ్డ్. అప్పుడు నాకు అనిపించింది ఎస్ ఒక లైఫ్లో అంటే ఒకసారి ఐ హ్యావ్ టు టేక్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. ప్రొఫెషనే అన్నీ కాదు. ఇప్పుడు చాలామంది డాక్టర్స్కి కూడా మేము చూసాం, అంటే ఇప్పుడు ప్రొఫెషనే అన్నీ, దే ఓన్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ హెల్త్. సో 24 గంటలు ప్రొఫెషన్ చేసి సేమ్ జంక్ ఫుడ్ తిని సేమ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మేము ఓపీలో కూర్చుంటే మాకేం లేదు, ఎక్సర్సైజ్ కాదు. సో ఆ టైంలో మాకు అనిపించింది ఎస్ ఇంకా అచీవ్మెంట్ గురించా, దర్ ఈజ్ స్కై ఈజ్ ది లిమిట్. నేను ఇక్కడికి వచ్చాక ఐఎమ్ ది సెక్రటరీ ఫర్ ది స్టేట్ యూనియన్ ఉండేవాడిని, ఓకే స్టేట్ యూనియన్ సెక్రటరీ. దాని తర్వాత ప్రెసిడెంట్ అపర్ణ, నౌ ప్రెసిడెంట్ హోల్ సైబరాబాద్ గెటెడ్. నౌ మేనేజ్మెంట్ హ్యాస్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ CEO అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ విరంచి గ్రూప్. So yes, I am a very happy person. God has given me everything. Now at least I want a peaceful, హ్యాపీగా చేసి నా డ్యూటీ యాజ్ ఎ డాక్టర్ నేను కరెక్ట్గా చేస్తే ఐఎమ్ హ్యాపీ. సో వాట్ నేను పొద్దున్నే లేచేగానే ఎస్ ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయో సక్సెస్ఫుల్ అవ్వాలి, పేషెంట్ హ్యాపీగా వెళ్ళాలి. దట్ ఈస్ గివింగ్ ఎవ్రీథింగ్, ఐ గాట్ ఇట్. ఎక్సెప్ట్ ఎక్స్ట్రా ఏది వస్తుందంటే ఓన్లీ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్. దాని తప్ప డబ్బులతో రాదు, దేంట్లో రాదు. ఆ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఇవాళ ఒక పర్సన్ 3 బ్లాక్లు చాలా క్రిటికల్ ఉండేది, అది నేను ఓపెన్ చేసి హ్యాపీగా వస్తున్నప్పుడు ఆ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షనే నోబడి కెన్ ఈవెన్ దానికి అసలు కౌంట్లెస్. సో ట్రూ సార్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ టు మీ. ఇంకా నాకు దెర్ ఈస్ నో స్కోప్ దట్ లేదు ఇది నాకు లేదు అని. ఐ గాట్ ఎవ్రీథింగ్. సో హ్యావ్ యువర్ హార్ట్ ఎవర్ ఫాలెన్ ఇన్ లవ్? నాట్ వన్స్, సో మెనీ టైమ్స్. So love is something only fallen in love with my mobile, fallen in love with my car, fallen in love with my wife, fallen in love with my profession. So my heart has fallen in love with so many times. Okay. And I love to every weekly, every day, summer new love చేసుకుంటేనే I will be happy person. So love is nothing but only ఒక గర్ల్ కి చూస్తేనే లవ్ అవుతుంది అని కాదు. That is something only monotonous. Yeah. I told you I fall with love with Apple iPhone వచ్చింది 15. I love that. You will get it. అవును. So satisfaction level ఏది ఉంటుందో you have to diversify it. ఓకే. అప్పుడే మీరు you will be happy. రైట్ సార్. సార్ ఇంకొక బిఫోర్ ర్యాపింగ్ అప్ ఒక్కటి ఏంటంటే రీసెంట్గా నీట్ ఎగ్జామ్లో ఆమె అనుకున్నట్టుగా సీట్ రాలేదని చెప్పి కోటాలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. మీరు ఫస్టే ఒక పాయింట్ చెప్పారు మనకి, ఇప్పుడు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, అప్పుడు కేవలం 60 సీట్లు, కరెక్ట్, ఇప్పుడు 6 లక్షల సీట్లు. కరెక్ట్. సో అన్నీ ఉన్నాక కూడా అండ్ మనకి అవేర్నెస్ పెరిగింది, ఇంత ఉన్నాక ఒక సీట్ రాలేదని సూసైడ్ చేసుకోవటం అనేది చాలా బాధాకరం. నీట్ అనేది ఎంతో కష్టపడి చదివే ఇది. సో ఆ నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ ఒకవేళ నీట్లో సీట్ రాకపోయినా ఉండే ఆప్షన్స్ గురించి మీరు చెప్తే స్టూడెంట్స్ చాలా ఇన్స్పైర్ అవుతారు. సో నీట్ డెఫినెట్లీ ఎనీ స్టూడెంట్ మీ ఎఫర్ట్ పెట్టండి. మీరు ఎఫర్ట్ ఏది పెట్టాలో మీరు ఖచ్చితంగా పెట్టండి.
అందరు ఎఫర్ట్ పెట్టిన వాళ్ళకి రిజల్ట్ వస్తుంది అని లేదు, అదే అవుతుంది గ్యారంటీ. సో దెర్ ఈస్ సమ్ అమౌంట్ ఆఫ్ లక్ ఆల్సో దేర్. లక్ ఇన్ ది సెన్స్ దాట్ మీరు ఎఫర్ట్ పెట్టకుండా లక్ అని చెప్పినా కాదు. లక్ అంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఎఫర్ట్ పెట్టినా ఆ రోజు మీకు హెల్త్ ప్రాబ్లం వస్తుందో, సమ్ సైకలాజికల్ ప్రాబ్లం వస్తుందో, బికాజ్ నీట్ ఎగ్జామ్ ఆ రోజు ఒక్క రోజే మీకు చాలు. దాని ముందు మీరు ఫుల్ చేసుకుని ఆ రోజు మీరు అసలు చేయలేపారు బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్, అది వేస్ట్. సో నీట్ ఈజ్ నాట్ ది ఫైనల్ డెస్టినేషన్. ఒకసారి నీట్ రాలే, యూ కెన్ ట్రై ఫర్ సెకండ్ టైం. ఇట్స్ నాట్ ఎ ఫైనల్ డెస్టినేషన్, నెంబర్ 1. ఇప్పుడు నెంబర్ 2 ఏంటంటే నీట్ లేకపోయినా కూడా ఈవెన్ సో మెనీ, ఈవెన్ ఇప్పుడు కొన్ని లక్షలు ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయి. సార్ అబ్రాడ్లో కూడా ఎంబీబీఎస్ అనేది మన ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా చదువుతున్నారు. సో దాని గురించి అబ్రాడ్కి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా స్ట్రీమ్ లైన్ చేశారు. ఎనీ పర్సన్ అబ్రాడ్లో చేసిన వాళ్ళకి ఒక ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు అది ఎఫ్ఎంజీ తీసి నెక్స్ట్ 2024 నుంచి చేస్తున్నారు, 24 నుంచి. సో ఇప్పుడు ఎఫ్ఎంజీ ఉండాలి, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. దాని తర్వాత ఇప్పుడు 2024-25 నుంచి నెక్స్ట్ చేస్తున్నారు. సో ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫారెన్కి ఇండియాకి ఈజ్ హెల్ అండ్ హెవెన్ డిఫరెన్స్. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అప్ టు ది మార్క్. Either you talk about Philippines, Belarus, Ukraine, China or Russia, Kyrgyzstan, so many things are there. Even I have all the doctors also who came from abroad, and Indian from Gandhi, Osmania. Hell and heaven difference is there. So quality of education also not there. సో వెళ్తున్నారు బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్. కొంచెం ఇక్కడ నీట్లో ఎగ్జామ్లో రాలేదు, అక్కడికి వచ్చింది సమ్ 20-30 lakhs అవుతున్నది అని. కానీ ఎవ్రీథింగ్ డిపెండ్ అపాన్ ది పర్సన్. ఐ కెన్ నాట్ టెల్ దట్ బయటలో చేసిన వాళ్ళందరూ బ్యాడ్ అని కాదు. ఒక పర్సన్ అక్కడ చదువుకొని చేసుకున్నారు అనుకోండి, డెఫినెట్లీ హీ విల్ సైన్. కానీ అక్కడ క్వాలిటీ కొంచెం తక్కువే. ఓకే. సో ఒకవేళ నీట్లో రాకపోతే నథింగ్. ఇప్పుడు నీట్లో రాకపోతే దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. దాని గురించి మా ఫ్రెండ్స్లోనే నేను అదే లాస్ట్ మీరు అన్నారు కనుక, నా ఫ్రెండ్స్లోనే నేను ఐఎమ్ ది స్టేట్ థర్డ్ టాపర్ అంటాను. ఒక ఫ్రెండ్కి రాలే, ఓకే, బట్ హీఈస్ ఎ గుడ్ స్టూడెంట్. మా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ మంచిగా స్టూడెంట్ ఉన్నారు, అతను రాలే. మేబీ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్. సెకండ్ టైం చేస్తే కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉన్నది, పట్టుదల వదలలే. నౌ హీఈస్ బికమ్ ది బిఏ, అది కామర్స్ చేశారు. నౌ హీఈస్ బికమ్ ది ఐఏఎస్ ఆఫీసర్. దట్ ఈస్ సంథింగ్ మోనోటనస్. ఇంజనీరింగ్ మెడికల్ వస్తేనే అవుతుంది అని కాదు. దెర్ ఆర్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ థింగ్. భగవంతుడు మీకు చేశారు, రాలేదంటే సంథింగ్ అతను ఇంకొకటి ఏదో మీకు రాసి ఉంచుంటారు. మేబీ యూఆర్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే లాయర్ అవ్వచ్చు. దెర్ ఆర్ సో మెనీ. మేబీ యూఆర్ ఏ ఎంటర్ప్రైనర్ అవ్వచ్చు. ఇఫ్ యూ సీ ది బిల్ గేట్స్, ఇవన్నీ దే హ్యావ్ నాట్ ఈవెన్ 10th class కూడా పాస్ అవ్వలే. సో నీట్ ఒకటే ఆర్ ఇంజనీరింగ్ ఒకటే, ఐఐటి ఒకటే వచ్చింది, దాని గురించి లైఫ్లో ఇంకేం లేదు. దట్ ఈస్ ఏ సంథింగ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఐ సజెస్ట్ ఎనీ యంగ్స్టర్ 12th class ఎవరైనా ఎంట్రన్స్ ఇస్తున్నారో, ఓన్లీ ఇంజనీరింగ్ ఇస్తున్నారు, యూ ట్రై యువర్ బెస్ట్, అదర్వైజ్ నథింగ్. యూ కెన్ కంటిన్యూ విత్ సో మెనీ చాయిసెస్. కెరియర్ కౌన్సిలింగ్లో చాలా ఉంటాయి. దాని గురించి ఓన్లీ మొనోటోనస్ ఇదే కావాలి అని ఉంచకూడదు. సో పాజిటివ్ అవుట్లుక్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. సి, ఈ వయసు ఏది ఉంటుందో 12th classలో సూసైడ్ చేశారో ఏదో, దే ఆర్ వెరీ వల్నరబుల్ ఏజ్. సో ఆ టైంలో మీకు ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, ఫ్రెండ్ సర్కిల్ కావాలి, ఫ్యామిలీ ఇవన్నీ ప్రాపర్ కౌన్సిలింగ్ కావాలి. అది చేస్తే ఐ థింక్ ఫైన్, అబ్సల్యూట్లీ. సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ మీ గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. వండర్ఫుల్ సార్, ఇట్స్ అ గ్రేట్ కాన్వర్జేషన్. బిఫోర్ ర్యాపింగ్ ఇట్ అప్, త్వరలో మనకి వరల్డ్స్ హార్ట్ డే రాబోతోంది కదండి. సో అప్పుడు విరించిలో ఏం యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ మీ మెసేజ్ ఏంటి అందరికీ? వరల్డ్ హార్ట్ డే ఇప్పుడు 2023 ఏది వస్తున్నదో, డెఫినెట్లీ వీఆర్ సెలబ్రేటింగ్ ఎట్ విరెన్సి.
The theme of this World Heart Day 2000 is use heart for every heart. Use heart for every heart. Yeah. So definitely we have started already campaigning. The Monday నుంచి మాకు స్టార్ట్ అవుతుంది. We are doing so many like camps and some heart checkup with a very affordable price. Any patient can walk in with this basic checkup which is costing 3,200 ఏదో we are doing at 699 package where A to Z of heart test including consultation అది కూడా మేము ఫ్రీగా చేస్తున్నాం. సో సమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా వీఆర్ డూయింగ్. అండ్ దీంతో సాయం ఇప్పుడు ఎంజియోగ్రామ్ సపోజ్ కావాలనుకోండి విచ్ ఈస్ కాస్టింగ్ 15,000 వీఆర్ డూయింగ్ ఎట్ 699 ప్యాకేజ్ 6,999లో. సో ప్లస్ వీఆర్ గోయింగ్ టు డూ ఏ మ్యారథాన్ 5K రన్ అట్లాంటివి చేసి అండ్ మ్యాక్సిమం పాసిబుల్ అవేర్నెస్ ఏది ఉన్నదో అది వీఆర్ గోయింగ్ టు డూ దట్. ఇంటర్నేషనల్ వరల్డ్ హెల్త్ డే మీ మెసేజ్ ఏంటి యాజ్ అ కార్డియాలజిస్ట్? యూజ్ హార్ట్ ఫర్ ది ఎవ్రీ హార్ట్. ఓకే, దిస్ ఈజ్ వరల్డ్ హార్ట్ డేలో ఒకటే ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ ది కార్డియాలజిస్ట్, వీఆర్ ది అంబాసిడర్ ఫర్ ది వరల్డ్ హార్ట్ డే. వీ హ్యావ్ టు గివ్ ఎ పబ్లిక్ అవేర్నెస్ లైక్ హౌ టు ప్రివెంట్ హార్ట్ అటాక్, హౌ టు రెడ్యూస్ ది హార్ట్ బర్డన్స్, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ బర్డన్. సో ఏంటంటే నేను ఇప్పుడు చెప్పింది కూడా మీకు సపోజ్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉంటే కంట్రోల్ చేసుకోండి. మెంటల్ స్ట్రెస్ ఏది ఉన్నదో తగ్గించండి. డూ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ ఎక్సర్సైజ్, 30 to 40 minutes ఎక్సర్సైజ్. ఫుడ్ ఏది తింటున్నారో తినే ముందు జస్ట్ తీసుకోండి, ఈజ్ దాట్ ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఆర్ నాట్. సో అట్లీస్ట్ ప్రాపర్ సలాడ్స్, ప్రాపర్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకొని జంక్ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేసుకోండి. ఐఎమ్ నాట్ టెలింగ్ జీరో, అట్లీస్ట్ యూ కెన్ గో వన్స్ ఇన్ ఎ మంత్ టు ది హోటల్ బట్ నాట్ ఎవ్రీ డే. సో జంక్ ఫుడ్స్ చేసుకోండి. టేక్ ప్రాపర్ స్లీప్, స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సో దట్ యూ విల్ బీ మెంటలీ రిలాక్స్డ్. మీరు కొంచెం లైఫ్ స్టైల్ చేయండి, ఎక్కువ కొంచెం లైఫ్ స్టైల్ చేయండి, definitely you will get 50% extra benefit for your heart disease. So always think prevention is better than cure. This is the right time you start work for your betterment of your heart. So always use heart for your heart also. Thank you so much, sir. It's a great conversation. We loved your message. Thank you. Thanks a lot. Thank you.